ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైనది. అట్లాగే ఆయన అతి చిన్న వయసులో 25 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి విద్యార్థి దశలో కూడా రాజకీయాలని, కాలేజీ దశల్లో కూడా అన్ని చేసుకుంటూ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఆ రోజు ఆయన ఫిలిం ఛాంబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అతను చూసి ఈ ఎన్టీ రామారావు కూడా ఆహ్వానించడం జరిగింది. ఆనాటికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఇతను కాలేదు, ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పార్టీని పెట్టాలని, తెలుగుదేశం స్థాపించాలనే తరుణంలో ఇతను చేస్తున్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆమెని ఇచ్చి వివాహం జరిపించటము, ఇతని రాజకీయ అనుభవం కూడా ఉండటం వల్ల అతను ఎన్టీ రామారావు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్ర వ్యాప్తం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా 294 సీట్లు ఉన్నప్పుడు కూడా అత్యంత ఘన విజయం 94-99 ఎన్నికల్లో విజయం సాధించి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తేవాలనే ఒక ఆలోచనతో హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని విధాలా కూడా డెవలప్మెంట్ చేయటం, అట్లాగే మనకు పోలవరం కానీ ఈరోజు కొత్త రాజధాని అమరావతిని కూడా ఎంతో అభివృద్ధి దిద్ది చేస్తాడని, రాబో తరాల్లో ఇంకొక తరాల్లో జరిగినా కూడా సరే ఈ అమరావతి రాజధానికి పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి మహానుభావుడికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. ఈరోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయటం జరుగుతుంది. మా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు 16,200 చిల్లర ఈ పోస్టుల్ని ఈరోజు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ చేస్తుండ్రు. చంద్రబాబు నాయుడు జన్మదినం రోజున ఈరోజు చేయటం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యని అధిక్రమించి బాగా చెయ్యాలనేసి ఆనాడు అందరూ కూడా నిరుద్యోగం డిఎస్సి ఎప్పుడెప్పుడు వదులుతారా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకి ఈరోజు లోకేష్ బాబు గారు వాళ్ళకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జన్మదినం రోజున ఈరోజు ఈ కార్యక్రమానికి వదలటం చాలా శుభపరిణామంగా ఉంది.